మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. ఆస్కారు అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఆయన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నారు. దీనికి సంబంధించి వారిద్దరి తరపు న్యాయవాది వందనా షా నవంబర్ 19న ఒక ప్రకటన విడుదల చేశారు. పెళ్ళైన చాలా ఏళ్ల తర్వాత సైరా ఆమె భర్త ఏఆర్ రెహమాన్ విడిపోవాలనే కఠిన నిర్ణయం తీసుకున్నారని, రిలేషన్షిప్లో ఎమోషనల్ టెన్షన్ కారణంగా ఇద్దరు ఈ నిర్ణయానికి వచ్చారని ఆ ప్రకటనలో తెలిపారు. ఒకరిపై మరొకరికి ప్రేమ ఉన్నప్పటికీ ఉద్రిక్తతలు, ఇబ్బందులు వారి మధ్య అధిగమించలేని దూరాన్ని సృష్టించాయని చెప్పుకొచ్చారు. విడిపోతున్న విషయాన్ని ఏఆర్ రెహమాన్ కూడా తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఆ వైవాహిక బంధం 30 ఏళ్లకు చేరుతుందని ఆశించాం, కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చింది. పగిలిన హృదయాల బరువుకు దేవుని సింహాసనం కూడా వణుకుతుంది. పగిలిన ముక్కలు మళ్ళీ యథాతథంగా అతుకోలేవు, కానీ ఈ భగ్నంలో అర్థాన్ని మేము వెతుక్కుంటాము. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో స్నేహితులు మా వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు అని తెలిపారు. విడాకులకు సంబంధించి రెహమాన్ భార్య సైరా బాను తొలుత ప్రకటించారని, ఆ తర్వాత వారిద్దరి నుంచి ఉమ్మడి ప్రకటన వచ్చినట్టుగా తెలుస్తోంది. విడిపోవాలనే నిర్ణయం చాలా బాధతో కూడుకున్నదని సైరా రెహమాన్లు ఆ ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. జీవితంలోని ఈ క్లిష్ట దశ నుంచి బయటకు రావడానికి వారి ప్రైవసీని గౌరవించాలని ఇద్దరు ప్రజలను అభ్యర్థించారు. సైరా బాను రెహమాన్లు 1995లో వివాహం చేసుకున్నారు. వారికి 3 సంతానం: ఖతీజా, రహీమా, అమీన్. అమీన్ తన ఇన్స్టాగ్రామ్లో ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీని గౌరవించాలని అభ్యర్థిస్తున్నాము. దీన్ని అర్థం చేసుకున్నందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు అని తెలిపారు. ఇక ఆస్కార్, గ్రామీ, గోల్డెన్ గ్లోబ్ వంటి ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న రెహమాన్ సంగీత ప్రపంచంలో దాదాపు 32 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. రెహమాన్ 1989లో అంటే 23 ఏళ్ల వయసులో ఇస్లాం స్వీకరించారు. ఏఆర్ రెహమాన్ వందల సినిమాలకు సంగీతం అందించారు. లగాన్, తాల్ వంటి చిత్రాలతో పాటు ఆస్కార్ అవార్డు పొందిన చిత్రం స్లమ్డాగ్ మిలియనీర్ చిత్రాలు కూడా ఉన్నాయి. ఆయన ఎంతోమంది ప్రముఖులతో కూడా పనిచేశారు. అయితే రెహమాన్ తన భార్యకు విడాకులు ఇచ్చిన కొన్ని గంటలకే అతడి శిష్యురాలు మోహినేడ్డే కూడా తన భర్త మార్క్ హార్ట్స్కాచ్కు విడాకులు ఇస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ క్రమంలో 2 విడాకులకు ఏమైనా సంబంధం ఉన్నదా అన్న చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీనిపై సైరా బాను లాయర్ వందనా షా స్పందించారు. ఈ 2 జంటల విడాకులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. 2 విడాకులు వేర్వేరు అని నొక్కి చెప్పారు. రెహమాన్, సైరా పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తాను తన భార్య నుంచి విడాకుల ద్వారా విడిపోయినట్టుగా ఒక షాకింగ్ అనౌన్స్మెంట్ని అందించడం ఇండియన్ సినిమా వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాగా తన సతీమణి సైరా బానుతో సుమారు 29 ఏళ్ల దాంపత్య జీవితాన్ని రెహమాన్ ఎంతో అన్యోన్యంగా గడిపారు. మరి ఇన్నేళ్లలో కూడా ఒక్కసారిగా వారి వైవాహిక బంధానికి సంబంధించి ఎలాంటి నెగిటివ్ వార్తలు కూడా రాలేదు. కానీ రెహమాన్ నుంచి ఊహించని విధంగా ఈ విడాకుల వార్త వినాల్సి వచ్చింది అని ఎవరూ అనుకోలేదు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కొంచెం విచారం వ్యక్తం చేశారు. అయితే దీనికంటే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ ఇంకోటి వచ్చిందని చెప్పాలి. తన విడాకుల విషయంలో రెహమాన్ చాలా పెయిన్తో ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. రెహమాన్ పోస్ట్ చూసిన అభిమానులు మరింత ఎమోషనల్ అయ్యారు. రెహమాన్ నుంచి ఈ మెసేజ్ చూసిన తర్వాత ఈ విడాకులు తనకి అంత ఇష్టం లేకుండానే జరిగినట్టుగా అనిపిస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి అనేది రెహమాన్ దంపతులకు తెలియాలి. అయితే రెహమాన్ విడాకుల విషయం నెట్టింట వైరల్ కావడంతో ఆయన కేవలం తన భార్య కోసమే ఇస్లాం మతంలోకి మారారని, ఇంత చేసి ఇప్పుడు భార్యతో విడాకులు తీసుకున్నారన్న పుకార్లు వినిపిస్తున్నాయి. అసలు రెహమాన్ ఇస్లాంలోకి ఎవరి కోసం ఎందుకు మారారో గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఇస్లాంలోకి మారడం వెనుక ఉన్న కారణాలను ఆయన గతంలో తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇస్లాం మతంలోకి ఎందుకు మారాలి అనుకున్నాడో తెలిపాడు. ఇస్లాంలోకి రెహమాన్ మారడం వెనుక చాలా పెద్ద కథే ఉంది. అదేంటంటే తన తండ్రి క్యాన్సర్తో పోరాడుతున్నప్పుడు ఒక ఇస్లాం గురువు ఆయనకు ట్రీట్మెంట్ చేశారట. ఆ సమయంలో తనకి ఇస్లాం మతంలోకి చేరాలనే ఆలోచన వచ్చిందట. అలా ఆ సంఘటన జరిగి దాదాపు 7-8 ఏళ్ల తర్వాత మళ్ళీ తను అదే సూఫీని కలిశారట. ఆయన్ని కలిసిన తర్వాత రెహమాన్కు ఏదో తెలియని ప్రశాంతత కలిగిందట. అప్పటి నుండి అన్ని మతాలను, అన్ని దేవులను నమ్మాలన్న విశ్వాసం కలిగిందట. అంతేకాదు ఆయన తల్లి హిందూ కాబట్టి వారి ఇంట్లో అన్ని మతాల దేవుల పటాలు ఉంటాయట. అదే సమయంలో ఓ హిందూ జ్యోతిష్యుడు తనకి ముస్లిం పేరు ఎలా పెట్టారో కూడా తెలిపాడు రెహమాన్. తన చెల్లెలి పెళ్లి సమయంలో ఓ జ్యోతిష్కుడి వద్దకు వెళ్ళారట. అప్పుడు తన పేరు ఏమని పెట్టుకుంటే బాగుంటుంది అని అడిగితే అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ రహీం అని సూచించారట. ఆ పేర్లలో రెహమాన్ అనే పేరు తనకి బాగా నచ్చడంతో
వెంటనే ఆ పేరు పెట్టుకున్నారట రెహమాన్. అలా ఓ హిందూ జ్యోతిష్యుడు తనకి ముస్లిం పేరు పెట్టారని రెహమాన్ చెప్పుకొచ్చారు. ఈ లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ సుమారు 1000 కోట్ల కంటే ఎక్కువ నికర ఆస్తులు కలిగిన సంగీతకారుడు అనే నివేదికలు సూచిస్తున్నాయి. 11 ఏళ్ల వయసులోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు రెహమాన్. గాయకులు జాకిర్ హుస్సేన్, కున్నకూడి వైద్యనాథన్ వంటి సంగీత విద్వాంసులతో పనిచేశారు. ఇక డైరెక్టర్ శంకర్తో కలిసి ప్రపంచాన్ని చుట్టే అవకాశం లభించింది. 1992లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేశారు. దాంతో ఏఆర్ రెహమాన్ ఇండియన్ సినిమాలో అంతర్భాగమైపోయారు. వెంటనే జాతీయ అవార్డు కూడా దక్కింది. అతను తన 30 సంవత్సరాల సంగీత జీవితంలో 2000 కంటే ఎక్కువ పాటలను కంపోజ్ చేశారు. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం 1748 కోట్ల రూపాయల నికర విలువలతో భారతదేశంలో అత్యంత ధనవంతుడైన మ్యూజిక్ డైరెక్టర్ అని నివేదికలు సూచిస్తున్నాయి. ఒక్కో సినిమాకు సంగీతం సమకూర్చడానికి 8 నుంచి 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటారట. లైవ్ కాన్సర్ట్లకు కూడా 1 కోటి నుంచి 2 కోట్లు వసూలు చేస్తున్నాడు. ఇక తాను పాట పాడాల్సి వస్తే ఒక్క సాంగ్కే 3 కోట్లు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రెహమాన్ కీర్తి భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని కలిగి ఉన్న సంగీత దర్శకుడు, గాయకుడు ఏఆర్ రెహమాన్ 2009లో విడుదలైన స్లమ్ డాగ్ మిలియనీ చిత్రంతో ప్రపంచ ప్రఖ్యాతిని పొందాడు. ఈ సినిమాలోని పాటలకు ఆస్కార్ అవార్డు కూడా అందుకున్నాడు. అతను బాఫ్టా, గోల్డెన్ గ్లోబ్, గ్రామీ అవార్డులను కూడా అందిపుచ్చుకున్నారు.